తిరుపతి జిల్లా డక్కిలి మండలం రెవెన్యూ కార్యాలయం నందు ఎస్ఐఆర్ కార్యక్రమం గురించి వివరించిన ఎంఆర్ఓ ఎం హనుమాన్ నాయక్, డిప్యూటీ ఎంఆర్ఓ సందీప్ కుమార్. ఎంఆర్ఓ ఎం హనుమాన్ నాయక్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్ఐఆర్కు సంబంధించి మండలంలో 42 పోలింగ్ బూతులకు గాను 33,435 మంది ఓటర్లు ఉన్నారని తెలియజేశారు. అన్ని పార్టీల బిఎల్ఏ, బిఎల్ఓలతో మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో చనిపోయిన వారు, ఊరు వదిలిపోయిన వారు, డబుల్ ఎంట్రీ ఓటర్లను గుర్తించడం, మిగతా ఓటర్లను కూడా పరిశీలించి కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జూలై 14వ తేదీలోపు పూర్తి చేస్తామని, ఆ తర్వాత ఏమైనా పెండింగ్లో ఉన్న ఓటర్లు ఫామ్స్ను కూడా పూర్తి చేస్తామని తెలియజేశారు. ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి తిరుపతి జిల్లా దక్కిలి మండలంలో మాకు 42 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 42 మందికి బూత్ లెవెల్ ఆఫీసర్స్ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సర్కి సంబంధించి అందరు బిఎల్ఓలు మన మండలంలో 33,435 ఓటర్స్ ఉన్నారు. ఈ ఓటర్స్కి అందరికి కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ బట్వాడా చేయడం జరిగింది. ఈ 42 మంది పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఫామ్స్ అన్నీ కూడా ఓటర్స్ పూరించిన ఫామ్స్ అన్నింటినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అవి తీసుకొని ఇప్పటికి దరిదాపు 16,000 ఎన్యూమరేషన్ ఫామ్స్ని బిఎల్ఓ యాప్లో డిజిటలైజేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా అందరూ పార్టీల యొక్క బిఎల్ఏలు పోలింగ్ బూత్ల వారీగా బిఎల్ఏలతో ప్లస్ అక్కడున్న ఓటర్స్తో కలిపి మీటింగ్లు నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్స్లో చనిపోయిన వాళ్ళు, గ్రామం వదిలి వెళ్ళిపోయిన వారు, తర్వాత డబుల్ ఎంట్రీలు, త్రిబుల్ ఎంట్రీలు అన్నీ కూడా ఇప్పటి వరకు కొన్ని గుర్తించడం జరిగింది. ఇంకా కూడా మనకు గడువు ఉంది 14వ తేదీ వరకు. సో మనకు ఇంకా బ్యాలెన్స్ ఉన్న ఓటర్స్ ఏవైతే ఉన్నాయో ఎన్యూమరేషన్ యొక్క ప్రక్రియ అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పూరించి కలెక్టర్ గారు మాకు ఆదేశించిన మేరకు జూలై 14వ తేదీ నాటికి పూర్తి చేసి తదుపరి ఉత్తర్వులు కలెక్టర్ గారి నుంచి వచ్చిన తర్వాత, డ్రాఫ్ట్ రోల్ వచ్చిన తర్వాత మళ్ళీ పరిశీలన ప్రక్రియ అనేది జరుగుతుంది.